ఈ మార్పులు మీ ఇంటికి న్యూ లుక్. పాతిళ్ళు చూడడానికి రొటీన్గా అనిపిస్తుందా? మరేం పర్వాలేదు, కొన్ని సింపుల్ టిప్స్తో మీ ఇంటిని కొత్తగా మార్చేయండి. ఇంటి రెనోవేషన్ భాగం కనీసం 2 ఏళ్లకు ఒకసారి ఇలాంటి డిజైన్ మార్పులు చేయాలట. పండుగలు, ముఖ్యమైన రోజుల్లో ఇంటిని రెనోవేషన్ చేస్తే ఇంకా ప్రత్యేకంగా ఉంటుంది. ఇంటి లుక్ను మార్చే వాటిలో రంగులు ప్రాధాన్యమైనవి. అందుకే 2 ఏళ్లకు ఒకసారి గోడలకు లోపల బయట రంగులు వేయాలట. వాల్ డెకరేషన్. ఇంటీరియర్ లుక్ మారిపోవాలంటే ఇంట్లోని డెకరేటివ్ వస్తువులను అప్డేట్ చేయాలి. గోడల పెయింటింగ్స్, డెకరేటివ్గా ప్లేస్లను మార్చడం లేదా కొత్త వస్తువులను చేర్చడం చేయాలట. ఇదంటే మొబైల్ స్క్రీన్ సేవర్లు, వాల్పేపర్లు మార్చినట్టు అనుకుంటా. ఇకపోతే సీలింగు మరియు లైటింగ్ గురించి కూడా ఇక్కడ ఒక ఆర్టికల్ ఉంది. ఇంటి లుక్ను మార్చేందుకు కొత్త వర్షన్ సీలింగ్స్ ఎంచుకోవాలి. ఇంటి సీలింగ్ పాతదైన దానిని అప్డేట్ చేసి లేటెస్ట్గా వస్తున్న జప్సమ్ సీలింగ్ ట్రై చేస్తే బాగుంటుంది. బయటి కారిడార్లో కూడా కొత్త మొక్కలు తీసుకొచ్చి పెట్టడం లేదా కొత్త స్టైల్లో పెయింటింగ్స్ ట్రై చేస్తే కారిడార్ మరింత ఆకర్షణీయంగా ఉంటుందట. తర్వాత లైటింగ్ గురించి కూడా ఇక్కడ ఉంది. ఇల్లు మారుతున్నారా అంటూ ఇక్కడ ఇంకో ఆర్టికల్ ఉంది. అదేందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం మనం.